అందరికీ నమస్కారం. మీ ఇంట్లోకి గబ్బిలం ప్రవేశించిందా? ఎందుకు గబ్బిలం రావడం ద్వారా అనేకమైనటువంటి బాధలు పడుతున్నారు? గబ్బిలం ధర్మశాస్త్రం ప్రకారం ఎటువంటి పురాణాలలో గబ్బిలం ఇంట్లోకి వస్తే మా భర్త మాకు సమస్యలు వస్తున్నాయి, లేకుంటే పిల్లలకు ఏదో ఒక అనారోగ్యంతో బాధపడుతున్నారు, లేకపోతే ఏదో ఒక సమస్యలు మా ఇంట్లో వస్తున్నాయి గురువుగారు అని కొందరు కామెంట్ల రూపంలో, కొందరు ఇన్స్టాగ్రామ్లో కొందరు అడగడం కూడా జరుగుతుంది. మీరు ఎవరూ కూడా బాధపడకండి. ఎందుకంటే ఈ వీడియో పరిపూర్ణంగా చూస్తే కానీ మీకు అర్థం కాదు. ఈ వీడియో నేను కింద ఫుల్ వీడియో డిస్క్రిప్షన్లో కింద మీకు ఇవ్వడం జరిగింది. లింకుపై క్లిక్ చేస్తే పూర్తి వీడియోను మీరు చూస్తారు. నమస్తే. అందరూ బాగుండాలి, అందులో మేము బాగుండాలి. కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, లింకుపై క్లిక్ చేస్తే ఫుల్ వీడియో క్లారిటీగా ఉంది. అక్కడికి వెళ్ళి చూడండి. నమస్కారం.